ప్రైజ్ ద లార్డ్. కష్టకాలంలో మనకు నెమ్మదినిచ్చే ఒక అద్భుతమైన దేవుని వాక్య సందేశం యొక్క ముఖ్య సారాంశం ఇప్పుడు చూద్దాం. నీతిమంతులకి కూడా ఎన్నో ఆపదలొస్తాయి కదా, కానీ ఓపిక నశించిపోయే ఆ బ్రేకింగ్ పాయింట్ దగ్గర మనం ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపు మాత్రమే ఎలా పరిగెత్తాలో, ఆయన మీద ఎలా ఆధారపడాలో ఈ సందేశం మనకు చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినవి 3 విషయాలున్నాయి. మొదటిది, మన శ్రమలలో దేవుని వైపు పరిగెత్తడం. మనం ఆత్మీయంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయినప్పుడు మన బాధలన్నీ మనుషుల దగ్గరకు వెళ్లి చెప్పుకుని నిరాశపడతాం కదా, కాని దానికి బదులు మనకు నిజమైన బలాన్నిచ్చే ఆ యేసయ్యకే మన పరిస్థితిని ఎందుకు చెప్పుకోకూడదు? ఆయన దగ్గరే కదా మనకు నిజమైన బలం దొరుకుతుంది. ఇక రెండవది, దేవుని వాక్యం ద్వారా దొరికే నిజమైన స్వస్థత. మనం మన గుండె బాధతో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన తన సత్యవాక్యం ద్వారా మన హృదయ గాయాలను కడతాడు. నిజం చెప్పాలంటే ఈ శ్రమలన్నీ కూడా మన మేలు కోసమేనండి. దేవుని ప్రేమను ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఇవి ఒక గొప్ప అవకాశం. చివరిగా, మన వాక్య పఠనం మరియు ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనేది. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి. ముఖ్యంగా బైబిల్లోని కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు, అలాగే కీర్తనల గ్రంథం 73, 77 మరియు 119వ అధ్యాయాలు మనం తప్పకుండా ధ్యానించాలి. గతకాలపు భక్తులు వాళ్ల కష్టాలను ఎలా జయించారు, దేవుడు మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయకుండా తన శాశ్వత కృపను ఎలా చూపిస్తాడో ఇది చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రమలొచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని వాక్యాన్ని ఆశ్రయించి క్రీస్తు అనే బండమీద నిలకడగా జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. మరింత ఆత్మీయ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.